సాగుమా ఓ విశ్వాసపు బాటసారి. విమర్శ చేసుకో నీ బ్రతుకును ఒక్కసారి, సరి చేసుకో నీ క్రియలను వాక్యపు వెలుగులో. యుద్ధకే పరిగిడుమా నిజ నిరీక్షణలో. వస్తున్నది వస్తున్నది ప్రభు యేసుని రాకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ, కావాలి నీ విశ్వాసానికి నిలకడ. ప్రియ సహోదరి సహోదరులారా, క్రీస్తు యేసు నామమున మీకు శుభములు. దేవుని రాకడ విశ్వాసమునకు అనుభవపూర్వకమైన ఫలప్రదమైన ముగింపు. ఇది ఆత్మ సంబంధమైనది. ఆత్మ పూర్ణమైనవి కాని అనగా దేవుని జ్ఞాన వివేచనకు సంబంధం కాని విశ్వాసాలు ఎన్నో మానవులు కల్పించుకున్నారు. ఇది కల్పనా కథలతోనూ భూ సంబంధమైన శరీర ఆశలను తీర్చుకొను మూఢభక్తితో నిండుకొని ఉంటాయి. ఇవి మనుషులను విభజించే విధంగాను స్వార్థము కుతంత్రములతోనూ వేషధారణ కలిగి ఆచార సంప్రదాయాలను ఆధారం చేసుకొని నడుస్తాయి. ఈ విశ్వాసాలకు నిరీక్షణ ఉండదు. మరి విశ్వాసము అంటే ఏమిటి? హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 11వ అధ్యాయం 1, 2, 3 వచనములు. విశ్వాసము అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నిజస్వరూపమును, అదృశ్యమైనవి ఉన్నవి అనుటకు రుజువై ఉన్నవి. దాన్ని బట్టియే పెద్దలు సాక్ష్యం పొందిరి. ప్రపంచములు దేవుని వాక్యం వలన నిర్మాణమైనవనియు, అందును బట్టి దృశ్యమైనది కనబడేటు పదార్థములచే నిర్మింపబడలేదనియు విశ్వాసం చేత గ్రహించుకొనుచున్నాము. శ్రోతలు వింటున్నారా? విశ్వాసము ఆత్మ వివేచన, మానవ వివేకముల యొక్క కలయిక. ఈ భూమి మీద ఉన్న సమస్తము మానవునికి ముందే ఉన్నాయి, ఉండేవి, ఉంటాయి. కానీ మానవ జీవితమునకు పుట్టుక మరణం ఉంటుంది. ప్రతి వ్యక్తి జన్మిస్తాడు, మరణిస్తాడు. అంటే ఆది అంతము ఉంది. ఆది అనగా జన్మభూమి మీద అయితే, మరణం కేవలం పార్థివ శరీరాన్ని వదిలివేయడం. మరి నీకు నాకు మరణం తర్వాత జీవితం ఉంది అంటే అంతము ఎక్కడా? ప్రియులారా, మానవ జీవితమును గూర్చి ఆలోచిద్దాము. ప్రతి వ్యక్తి మరణమునకు భయపడుతున్నాడు. దీనికి మందు లేదు. మరణమునకు ఆవల ఉన్నదని గూర్చి మనిషికి నిరీక్షణకు ఆధారమేదీ లేదు. కారణం సామాన్యంగా ఏమని చెప్పవచ్చు? భౌతికమైన దాని వీడిన తర్వాత ఉన్న దాని గూర్చి ఆధారము, దిక్సూచి లేదు. కానీ దేవుని వాక్యము దీనికి సమాధానం చెప్తుంది. ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనం. దేవుడైన యెహోవా నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములలో జీవవాయువును ఊదగా నరుడు జీవాత్మ ఆయను. శ్రోతలు, నరుడు మంటితో నిర్మింపబడినవాడు కాబట్టి మంటివాని యొక్క జీవితము జీవము కోల్పోగానే తిరిగి మంటికి చేరుతాడు. యోబు గ్రంథం 33వ అధ్యాయం 4వ వచనం. దేవుని ఆత్మ నన్ను సృజించెను, సర్వశక్తుని యొక్క శ్వాస నాకు జీవమిచ్చెను. వివేకముతోనూ జ్ఞానముతోనూ వివేచించండి. ఆయన సృజన, ఆయన శ్వాస అంతా ఆయనే అయినప్పుడు మన బ్రతుకునకు ఆయనే ఆది అంతమునై ఉన్నాడు కదా. ప్రసంగి 12వ అధ్యాయం 7వ వచనం. మన్నైనది వెనుకటి వలనే మరలా భూమికి చేరును, ఆత్మ దాని దయచేసిన దేవుని యొద్దకు మరలా పోవును. మానవాత్మకు ఆది అంతము దేవుడే. కాబట్టి నీవు నేను ఆయనను చేరడమే అంతము. ఇది మతాతీతమైన విశ్వాసము, నిరీక్షణ. ప్రియులారా, నరుని సృజించి జీవాత్మను ఊది
తన స్వరూపములో చేసిన దేవుడు ఎవరో చూద్దాం. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19-20 వచనములు. ఎందుకనగా దేవుని గూర్చి తెలియశక్యమైనదేదో వారి మధ్య విషిదమై ఉన్నది, దేవుడు అది వారికి విషిదపరచెను. ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తియు దేవత్వమును జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపడుచున్నవి కనుక వారు నిరత్తరులై ఉన్నారు. కొరసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 16వ వచనం. ఏలయనగా ఆకాశమందు ఉన్నవియు భూమి యందు ఉన్నవియు దృశ్యమైనవి కానీ అదృశ్యమైనవి కానీ అవి సింహాసములైనను ప్రభుత్వములైనను ప్రధానులైనను అధికారములైనను సర్వము ఆయన యందు సృజింపబడెను. సర్వము ఆయన ద్వారాను ఆయన బట్టియు సృజింపబడెను. ఈ వాక్యం వలన దేవుడు సర్వోన్నతుడు సర్వశక్తిమంతుడని తెలుస్తోంది. కానీ మరణం తర్వాత నరుని ప్రయాణమునకు ఆధారము ఏది? దేవుడు అదృశ్య లక్ష్యములు కలవాడు, నరుడైతే మంటివాడు, దృశ్యరూపమైనవాడు. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 18వ వచనం. ఏలయనగా దృశ్యమైనవి అనిత్యము, అదృశ్యమైనవి నిత్యములు. నిత్యత్వము నుండి నిత్యత్వములోనికి ఉన్న దేవుడు, జీవాత్మను ఊది నరుని సృజించిన దేవుడు, మన్నైపోతున్న నరుని ఆత్మను రక్షించుటకు అదృశ్యమైన దేవుడు దృశ్యరూపమైనాడు. ఆయనే ప్రభు అయిన యేసుక్రీస్తు అను దైవనరుడు, దేవుని కుమారుడు. ప్రియ శ్రోతలు, క్రీస్తు అంటే అభిషక్తుడు అని అర్థం. యేసుక్రీస్తు ఎవరు? యోహాను సువార్త 1వ అధ్యాయం 1, 2, 3 వచనములు. ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. ఆయన ఆదియందు దేవుని వద్ద ఉండెను. సమస్తమును ఆయన మూలంగా కలిగెను. కలిగి ఉన్నదేదియు ఆయన లేకుండా కలగలేదు. ప్రపంచ చరిత్రను క్రీస్తు పూర్వము క్రీస్తు శకముగా విభజించిన యేసు పుట్టుక ద్వారా మానవాళి విమోచనకు అంకురార్పణ జరిగింది. అంతకు పూర్వము అనాది కాలం నుండి తనను తాను ప్రవక్తల ద్వారా బయలుపరుచుకొనుచూ వచ్చెను, కానీ చీకటి ఆయనను గ్రహించలేదు. రోమీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం. వారు అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుషుల యొక్కయు పక్షుల యొక్కయు చతుష్పాద జంతువుల యొక్కయు పురుగుల యొక్కయు ప్రతిమా స్వరూపముగా మార్చిరి. పరిశుద్ధుడును పవిత్రుడును అయిన దేవుని ఆత్మ సంబంధమైన నడిపింపును హృదయపూర్వకంగా విడిచి నరులు తమ బుద్ధికి వచ్చినట్లు నడిచిరి. శరీరానుసారులను వారు మారి శరీరమును తృప్తిపరచుకొనుచు తమకు ఇష్టం వచ్చినట్లు తంత్రములు కల్పించుకొని వివిధ జాతులను మతములుగా విడిపోయినారు. నిజమైన సజీవమైన దేవునితో మానవుల బంధం తెగిపోయింది. జీవుడు తనకు జీవమునిచ్చిన దేవునితో విడిపోయి ఆత్మను చీకటి చేసుకున్నాడు. ప్రియులారా, దేవుడు శరీరానుసారులైన వారిని ఆత్మ సంబంధమైన వారిగా మార్చుకొని తిరిగి ఆయనతో మానవాళిని సమాధానపరుచుకోవాలని సంకల్పించాడు. కొరింథీయులకు రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 21వ వచనం. దేవుని జ్ఞానానుసారంగా లోకము తన జ్ఞానము చేత దేవుడిని ఎరుగుకొండినందున సువార్త ప్రకటన అను వెరితనము చేత నమ్మువారిని రక్షించుట దేవుని దయాపూర్వక సంకల్పమాయను. శ్రోతలు వింటున్నారా? అజ్ఞానమనే అంధకారమయమైన మానవాళికి దేవుని జ్ఞానమును వారి హృదయములో స్థిరపరచుటకు మూలపాఠము అవసరమైంది. మహాజలరాశి ఒక నీటి పట్టుతో మొదలైనట్లు ఆయన భూమి నడిబొడ్డున నుండి అబ్రహామును పిలిచి ఏర్పరచుకున్నాడు. గలితీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 6వ వచనం. అబ్రహాము దేవుని నమ్మెను, అది అతనికి నీతిగా ఎంచబడెను. దేవుడు యాకోబును ఇశ్రాయేలుగా పిలిచి వారిని తన జనాంగంగా ఏర్పరచుకున్నాడు. దేవుడు ఆయన కట్టడలను మోషే ద్వారా వారికి ఇచ్చాడు. కానీ
ఆజ్ఞను బట్టి అనగా దేవుని ఆజ్ఞలను నెరవేర్చలేని బలహీనతలను బట్టి పాపము అన్నది ఆరోపించబడింది. యోహాన్ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 4వ వచనం. పాపము చేయు ప్రతివాడును ఆజ్ఞను అతిక్రమించును. ఆజ్ఞ అతిక్రమమే పాపము. ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది, కానీ నరుడు శరీర సంబంధి పాపమునకు అమ్మబడి ఉన్నాడు. పాపములచే మనుష్యుడు మరణమును లోనై దేవుని న్యాయమైన తీర్పుకు లోనయ్యాడు. శరీరము మట్టికి చేరగా నరుని ఆత్మ దేవుని పరిశుద్ధ స్థలమునకు చేరక మరపు నీడలో నిలిచింది. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 22వ వచనం. మరియు ధర్మశాస్త్రం ప్రకారము సమస్త వస్తువులను రక్తము చేత శుద్ధి చేయబడును అనియు, రక్తము చిందింపబడకుండా పాపక్షాపన కలగదనియు సమాధానముగా చెప్పవచ్చు. ప్రియులారా, అన్ని బలులకు యాగములకు వాటి యొక్క ఫలము నరుని పాపము లేకుండా నీతిమంతుని చేయడమే. కానీ మానవునికి ప్రతిగా కోడెలు పక్షుల యొక్క రక్తము సరిపోదు కనుక ఒక్క నీతిమంతుడు అందరి కొరకే త్యాగము చేయవలసి ఉంది. కానీ నీతిమంతుడు ఒక్కడును లేడు కనుక దేవుడు ఒక్కడే నీతిమంతుడు. ఆయనే రక్తమాంసములు కలిగిన శరీరము ధరించి ఈ లోకమునకు వచ్చాడు. రోమీలకు వ్రాసిన పత్రిక 10వ అధ్యాయం 4వ వచనం. విశ్వసించు ప్రతి వానికి నీతి కలుగొటకై క్రీస్తు ధర్మశాస్త్రమునకు సమాప్తి ఉన్నాడు. యేసుక్రీస్తు శరీరము ధరించి యూదులలో నుండి వచ్చెను. ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చెను, కానీ వారు ఆయనను అంగీకరించలేదు. వారి తొట్టుపాటు అన్యులకు అనగా యూదేతరులకు రక్షణ సువార్త ద్వారా రక్షణ ప్రకటించబడమైంది. విశ్వసించిన వారికి ఉచితముగా రక్షణ లభించింది. రోమీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 17-18 వచనములు. అయితే కొమ్మలలో కొన్ని విరిచివేయబడి అడవి ఒలీవ కొమ్మలై ఉన్న నీవు వాటి మధ్యన అంటుకట్టబడి ఒలీవల చెట్టు యొక్క సారవంతమైన వేరులో వాటితో కలిసి పొందినడలా ఆ కొమ్మలపైన నీవు అతసించవా? వేరు నేను భరించుచున్నది, కానీ నీవు వేరును భరించటలేదు. శ్రోతలు, ఒలీవల చెట్టు ఇశ్రాయేలు కాగా అడవి ఒలీవ సంఘము. ఇశ్రాయేలు జనాంగము ప్రతిష్ఠితమైనది. యేసుక్రీస్తు అందులో నుండి వచ్చాడు. ఆయన మనకు రక్షకుడు. రోమీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 12వ వచనం. వారికి రోషం పుట్టించుటకై వారి తొట్టుపాటు వలన అన్యజనులకు రక్షణ కలిగెను. వారి తొట్టుపాటు వలన లోకమునకు ఐశ్వర్యమును, వారి క్షీణదశ అన్యజనులకు ఐశ్వర్యమును అయినడలా వారి పరిపూర్ణత ఎంత ఎక్కువగా ఐశ్వర్యకరమగును. ప్రియులారా, ఇశ్రాయేలు యొక్క దిద్దుబాటు తథ్యము. వారి యొక్క రక్షకుడు అనగా మెస్సయ్య త్వరలో రాబోతున్నాడు. సర్వమానవులకి తీర్పు తెచ్చుటకు ఆయన రెండవసారి వస్తాడు. హెబ్రీయులకు వ్రాసిన పత్రిక 9వ అధ్యాయం 27-28 వచనములు. మనుష్యులు ఒక్కసారే మృతి పొందవలనని నియమింపబడెను, ఆ తర్వాత తీర్పు జరుగును. అలాగుననే క్రీస్తు కూడా అనేకుల పాపములను భరించుటకు ఒక్కసారే అర్పింపబడి తన కొరకు కనిపెట్టుకొని ఉండు వారి రక్షణ నిమిత్తము పాపము లేకుండా రెండవసారి ప్రత్యక్షమగును. ఇశ్రాయేలు దిద్దుబాటు సంఘమును తనతో మహిమలో ప్రవేశం చేయించుటకు ఆయన రెండవసారి వస్తాడు. యేసుక్రీస్తు శిలువలో సర్వమానవాళి పాప ప్రాయశ్చిత్తం కొరకు శిలువలో తన పవిత్ర రక్తమును కార్చి మరణించాడు. ఆయన 3వ దినమున పునరుత్థానుడై లేచినాడు. మరణమును జయించిన యేసు విశ్వసించిన వారికి మరణంపై విజయమును దయచేస్తాడు. విశ్వాసిని మరణం నిత్యజీవునకు తొలి అడుగు. క్రీస్తు మరణ భయం తొలగించాడు. రోమీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 22వ వచనం. ఆయనను ఇప్పుడు పాపము నుండి విమోచింపబడి దేవుని దాసులైనందున పరిశుద్ధత కలిగినటయే మీకు ఫలము, దాని అంతము నిత్యజీవము. ప్రియ సహోదరి సహోదరులారా, తమ పాపములకు ప్రాయచిత్తము కలిగిన వారు ధన్యులు. కాలము సంపూర్ణమైనప్పుడు దేవుడు తీర్పు తీర్చుటకు న్యాయాధిపతిగా వస్తాడు. గొర్రెపిల్లలాగా సాత్వికుడై సర్వమానవ రక్షణార్థమై తన ప్రాణము దారపోయేటకు వచ్చిన యేసుక్రీస్తు నిత్యజీవమునకు మార్గము, సత్యము, జీవము. రెండవసారి ఆయన రాజులకు రాజుగా
వస్తాడు. నమ్మి విశ్వసించిన వారిని శాశ్వతంగా నిత్యత్వంలో ఆయనతో పాటు ఉంటారు. ఇది సర్వమానవాళి యొక్క శుభఫల నిరీక్షణ. నమ్మి విశ్వసించిన వారిని జీవజల బుగ్గల వద్దకు నడిపిస్తాడు. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 7వ వచనం. ఇదిగో ఆయన మేఘారుడై వచ్చున్నాడు, ప్రతి నేత్రము ఆయనను చూచును, ఆయనను పొడిచిన వారును చూచెదరు, భూజనులందరూ ఆయన చూచి రొమ్ము కొట్టుకొందరు. అవును, ఆమెన్. మృత్యుంజయుడు యేసు మరణమును గెలిచి లేచినాడు, పరమునకెక్కి వెళ్ళాడు, తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నాడు. మరణమును ఆవల నిత్య జీవమున్నది. ఓ మానవా, మార్గము జీవము సత్యము యేసయ్యని తెలుసుకొని చేరవా. మరణముకు ఆవల నిత్య జీవమున్నది. ఓ మానవా, మార్గము జీవము సత్యము యేసయ్యని తెలుసుకొని చేరవా. సర్వమానవాళి రక్షకుడా యేసునాథ, సమస్త ఘనత